రాజధాని అమరావతి విస్తరణపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాజధాని పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా వేగంగా అడుగులు వేస్తోంది. మరో 44,676 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి విస్తరణకు సర్కార్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవి, బలరాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి దశ అయితే వేగంగా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలకి మొత్తం కూడా కాంట్రాక్టులన్నీ అప్పగించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఉంది. దాదాపు 40,000 కోట్ల రూపాయల రుణం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని మరో 100 సంవత్సరాలకి అనుగుణంగా ప్రణాళిక అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి దశ 34,000 ఎకరాలు సేకరించారు ప్రజల నుంచి, 29 గ్రామాల ప్రజల నుంచి. అయితే రెండో దశ కూడా ఇంకా 44,000 ఎకరాలు సేకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇక్కడ ఒక కాంపిటీషన్ అయితే ఇక్కడ నడుస్తుంది. ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా అమరావతి రాజధానిలో మాకు ల్యాండ్స్ కావాలి, మేము ఇక్కడ పెట్టుబడులు పెడతామని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఏదైతే రాజధాని గ్రామాల ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, మా గ్రామాలను కూడా క్లూయింగ్ లో కలపమని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ముందు చూపుతో ఆ 44,000 ఎకరాలను సేకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. 1-2 రోజుల్లోనే గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రజల అనుమతితో ఆ 44,000 ఎకరాలను కూడా సేకరించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రధానంగా చెప్పుకోవాలి, అమరావతి ప్రాంతంలో 4,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి అవసరం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఆయా ప్రైవేటు సంస్థలు, పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే రైల్వే లైన్ కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి. ఏదైతే విజయవాడ నుంచి ఎర్రబాలెం వరకు ఒక రైల్వే లైన్, దానికి కూడా ల్యాండ్ భారీగా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రాజధాని ప్రాంత రూపురేఖలు మార్చేందుకు కూడా రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో రాజధానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆలస్యమైందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో చకచక పనులు పూర్తి చేస్తున్నారు. రెండవ దశ కూడా భూసేకరణ చేసి ఏదైతే ఆ ల్యాండ్స్ కూడా పౌరు సంస్థలకు కేటాయింపులు చేస్తారు. అయితే ఆ కేటాయింపులు చేసిన తర్వాత కూడా వారికి కొంత కాల పరిమితి విధిస్తారు. ఆ కాల పరిమితి లోపు అక్కడ వ్యాపార సంస్థలు ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా ఆ ఏదైతే సంస్థలు కొన్ని ఒప్పందాలు ఉల్లంఘించాయో వాటన్నింటి కూడా ల్యాండ్ వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి చాలా ప్రణాళికాబద్దంగా ముందుకు పోతుంది. మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సిఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.